శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు సాధారణంగా మనం కథా ప్రయాణాల్లో మంచి చిత్రాల గురించి కానీ లేదా మంచి పాటల వెనుక విశేషాల గురించి కానీ ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా ఈ వారం తోడికోడళ్ళు చిత్ర విశేషాలతో మీ ముందుకు వచ్చాను. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు చిత్రానికి మాటలు ఆత్రేయ వ్రాయగా తమిళ చిత్రానికి మాటలు పివి శ్రీధర్ వ్రాశారు. తమిళ చిత్రానికి పాటలు ఉడమలై నారాయణ వ్రాయగా తెలుగు చిత్రానికి ఆత్రేయ, శ్రీశ్రీ, కొసరాజు, తాపీ ధర్మారావు వ్రాశారు. తమిళ చిత్రానికి పేరు ఎంగవీట్టు మహాలక్ష్మి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సెల్వరాజ్ నిర్వహించారు. ఆ పైన అన్నపూర్ణ సంస్థకు 16 చిత్రాలకు వీరు పనిచేయటం విశేషం. సంగీతం మాస్టర్ వేణు, నృత్యం ఏకే చోప్రా, వేణుగోపాల్, కళ కృష్ణారావు, దర్శకత్వం కూర్పు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత డి మధుసూదన్ రావు. అన్నపూర్ణ సంస్థకు దొంగరాముడి చిత్రానికి దర్శకత్వం వహించారు కెవి రెడ్డి. ఆ చిత్రం విజయం సాధించడంతో తిరిగి మరో చిత్రం వారి దర్శకత్వంలో రూపొందించాలి అనుకున్నారు డి మధుసూదన్ రావు. కానీ కెవి రెడ్డి గారికి విజయ సంస్థ నుంచి ఓ అవకాశం వచ్చింది. అందుచేత వారు అమర సందేశం చిత్రానికి దర్శకులు స్వతహాగా ఎడిటర్ అయిన ఆదుర్తి సుబ్బారావు పేరును మధుసూదన్ రావు గారికి సూచించారు. స్క్రిప్ట్ చర్చల్లో తాను పాల్గొంటానని హామీ ఇచ్చారు మధుసూదన్ రావు గారు. ఈ విషయం కాశ్మీర్ షూటింగ్ లో ఉన్న అక్కినేనికి మధుసూదన్ రావు గారు తెలుపగా ఆయన తాను నటించిన కన్నతల్లి చిత్రానికి ఆదుర్తి సహాయ దర్శకులుగా పనిచేశారని, వారి ప్రతిభ గమనించారని, వారినే తమ ద్వితీయ చిత్ర దర్శకులుగా ఎంపికకు అంగీకారం తెలిపారు. డి మధుసూదన్ రావు, ఆదుర్తి, ఆత్రేయ కలిసి బెంగాలీ నవల శరశ్చంద్ర వ్రాసిన నిష్కృతి ఆధారంగా స్క్రీన్ ప్లే వ్రాసి తెలుగులో రూపొందించిన చిత్రం ఈ తోడికోడళ్ళు. ఈ చిత్ర కథకు అదనంగా వైకుంఠం పాత్రను జోడించమని కెవి రెడ్డి సూచనను, తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తే మంచిదన్న ఆదుర్తి వారి సలహాను, తమిళంలో కూడా ఏఎన్ఆర్ దేవదాస్ చిత్రంతో మంచి ఫాలోయింగ్ సంపాదించారని, అలాగే సావిత్రి, కన్నాంబ, ఎస్వి రంగారావు తమిళులకు పరిచితులైన నటులు కనుక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. చిత్రకథ విశేషాలకొస్తే లాయర్ కుటుంబరావు పాత్రధారి ఎస్వి రంగారావుకు కోర్టు వ్యవహారాలు తప్ప ఇతర విషయాలు పట్టవు. భార్య కన్నాంబ, సినిమాలో ఆవిడ పేరు అన్నపూర్ణ. సవితి తమ్ముడు సత్యం, ఏఎన్ఆర్, అతని భార్య సుశీల, సావిత్రి. పల్లెటూరులో ఉండే స్వంత తమ్ముడు రమణయ్య అంటే రేలంగి, అతని భార్య అనసూయ, సూర్యకాంతం. కుమారుడు కుందుతో కలిసి పండుగకు పట్నం వస్తారు. అక్కడ సుశీలకు లభిస్తున్న ఆదరణ, గౌరవం, పెత్తనం చూసి అసూయపడిన అనసూయ సృష్టించిన గొడవల వల్ల సత్యం దంపతులు పల్లెటూరుకు వెళ్తారు. పట్నంలో కుటుంబరావు మిల్లు మేనేజర్ వైకుంఠం అంటే జగ్గయ్య తాను చేసే అక్రమాలకు రమణయ్యను చేర్చుకుంటాడు. నవనీతం అంటే రాజసులోచన అనే వేశ్యతో అతనికి పొత్తు కలుపుతాడు. పల్లెలో సత్యం బడుగు రైతులకు కష్టాలు తీర్చడానికి బంజరులు సమిష్టి వ్యవసాయం చేసి ఫలితం సాధిస్తాడు. మిల్లు ఖాతాదారుడు తిరుపతయ్య పాత్రధారి చదలవాడి కుటుంబరావు వద్ద డబ్బు కాజేసి నోటు వ్రాయడం, పలు చోట్ల అప్పులు చేసిన వైకుంఠం, రమణయ్యలు పల్లెకు వెళ్లి సత్యంపై రైతులపై దాడి చేయడం, నిజం తెలుసుకుందామని పల్లెటూరు వచ్చిన కుటుంబరావు దోషులను విచారించి బుద్ధి చెప్పి తిరిగి సత్యం దంపతులను తనతో టౌన్ కు తీసుకెళ్లడంతో ఈ చిత్రం సుఖాంతం అవుతుంది. ఈ చిత్రంలో మిల్లు గుమాస్తా అయోమయంగా అల్లురామలింగయ్య, ఎస్వి రంగారావు కన్నాంబల కుమార్తె కమలగా పార్వతి, కుమారుడు సూర్యంగా మాగంటి పాపినీడు, సత్యం కొడుగ్గా మాస్టర్ శరత్ నటించారు. ఈ చిత్రకథలో ఓ ఆవు పాత్ర ఉంది. కానీ అక్కినేనికి మదనపల్లిలో గల అభిమాని వద్ద గల కుక్క రూడ్ అంటే జమ్మిని చూసి ఆ పాత్ర పరిధి పెంచి ఆ కుక్కతో పలు విన్యాసాలు చేయించడం విశేషం. ఈ చిత్రంలో హీరో సత్యంగా అక్కినేని మిల్లులో పల్లెటూరులో అన్యాయాన్ని సహించక ఎదురు తిరిగి స్వతంత్రంగా ఆత్మ గౌరవంతో బతికే యువకునిగా, అనురాగవంతుడైన భర్తగా, అన్నా వదిన పట్ల గౌరవం గల తమ్మునిగా, వాత్సల్యం గల తండ్రిగా పలు భావాలను ఎంతో ప్రతిభావంతంగా ఆకట్టుకునేలా నటించారు. సుశీలగా సావిత్రి ఓ పద్ధతి ప్రకారం బాధ్యతగా కుటుంబాన్ని, పిల్లలను తీర్చిదిద్దడంలో ఓ గడుసుదనం, నిండుతనంతో ఓ ఉత్తమ ఇల్లాలుగా చక్కగా నటించింది. ఇక మతిమరుపు లాయరుగా అవసరమైనవి గుర్తుపెట్టుకునే దక్షత గల పాత్రకు ఎస్వి రంగారావు తన నటన ద్వారా ఓ గుర్తింపు తెచ్చారు. కరుణ రసపూరిత నటనతో కన్నాంబ, గయ్యాళితనంతో కూడిన పాత్రలకు పెట్టిన పేరైన సూర్యకాంతం తమ సహజ నటనతో మెప్పించగా, వైకుంఠంగా జగ్గయ్య తమాషా మేనరిజంతో అందర్నీ కొట్టి మాట్లాడటం, రేలంగికి నీ బండబడ అనే ఊతపదం సహజంగా ఉన్నాయి. దర్శకునిగా రెండవ చిత్రమైన ఆదుర్తి సుబ్బారావు తన సృజనాత్మకతతో సన్నివేశాలను తీర్చిదిద్దారు. దసరా పండుగ, పిల్లల పాటలు, సంప్రదాయకంగా
తోడికోడళ్ల మధ్య పిల్లల గురించి వచ్చే తగవులు మాటలు ఎంతో సహజంగా చిత్రీకరించారు. సంగీత పరంగా సాహిత్య పరంగా శ్రోతలను పరవశింపజేసిన ఈ చిత్రగీతాలు చిత్ర ప్రారంభంలో అక్కినేని పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పాడే పాట గాలిపటం గాలిపటం గానం చేసింది ఘంటసాల గారు, పి సుశీల, కె రాణి, కొసరాజు గారు. అదేవిధంగా దసరా పండగ పాట ముల్లోకమున నేలు పి సుశీల బృందం, కొసరాజు గారు. పిల్లలపై చిత్రీకరించిన గీతం ఎంతెంత దూరం పి సుశీల, కె రాణి బృందం. మహాకవి శ్రీశ్రీ వ్రాసారేమో అనిపించే ఆత్రేయ రచించిన గీతం అక్కినేని, సావిత్రి, రాజసులోచనలపై చిత్రీకరణ కారులో షికారుకెళ్లే ఘంటసాల గారు గానం చేశారు. రాజసులోచనపై గీతం పొద్దైనా తిరగక ముందే జిక్కి శ్రీశ్రీ. రేలంగి రాజసులోచనలపై గీతం నీ సోకు చూడకుండా మాధవ పెద్ది, జిక్కి, కొసరాజు. ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అక్కినేని, సావిత్రి మాస్టర్ షరతులపై గూడూరు వద్ద గల పల్లెటూరులో ఓ పొలంలో చిత్రీకరణ చేశారు. ఈ పాటలో గోడ వేయటం కోసం సావిత్రి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడంతో ఆ సన్నివేశం ఎంతో సహజంగా ఆకట్టుకునేలా సాగటం విశేషం. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంది అది ఈ గీతం. ఈ గీతాన్ని ఘంటసాల, పి సుశీల గానం చేశారు. బాబుతో సావిత్రి పాడే జోలపాట కలకాలం ఈ కలత పి సుశీల గారు గానం చేశారు. సమిష్టి వ్యవసాయం గురించి ప్రబోధ గీతం నలుగురు కలిసి పొరుపులు మరిచి ఘంటసాల బృందం గానం చేశారు. నృత్య దర్శకుడు చోప్రా, ఈవి సరోజలపై చిత్రీకరించిన తమాషా గీతం టౌన్ పక్కకెళ్ళొద్దురో ఘంటసాల, జిక్కి గానం చేశారు. తోడికోడళ్లు తమిళ, తెలుగు రెండు భాషల్లో ఘన విజయం సాధించింది. తెలుగులో శతదినోత్సవం, తమిళంలో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. తెలుగులో 1957 జనవరి 7వ తేదీన విడుదలైంది. తమిళ చిత్రం జనవరి 14న విడుదలైంది. విన్నారుగా ఈ తోడికోడళ్లు అనే ఆణిముత్యం వంటి సినిమా గురించిన విశేషాలను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి చిత్రం యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.